రైతుల భూమి ఎటుపోతుంది? ప్రియమైన మిత్రులారా, ఒకప్పుడు గ్రామంలో రైతు అంటే భూమి యజమాని. కానీ నేడు పరిస్థితి మారుతోంది. చాలా చోట్ల రైతులు తమ భూములను అమ్ముకుంటున్నారు. అసలు రైతు తన భూమిని ఎందుకు అమ్ముకోవాల్సి వస్తుంది? రైతు భూమి అమ్ముకోవాలని ఎప్పుడు కోరుకోడు. కానీ విత్తనాల ఖర్చు, ఎరువుల ఖర్చు, పురుగుల మందుల ఖర్చు, కూలీల ఖర్చులు పెరుగుతూ ఉన్నాయి. పంట పండించిన తర్వాత గిట్టుబాటు ధర మాత్రం రావడం లేదు. దీంతో రైతు అప్పుల్లో కూరుకుపోతున్నాడు. చివరకు అప్పులు తీర్చడానికి భూమి అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తోంది. ఇక్కడ మరో ప్రశ్న వస్తుంది, ఆ భూమిని ఎవరు కొనుగోలు చేస్తున్నారు? మరో పేద రైతు కొనుగోలు చేస్తున్నాడా? చాలా సందర్భాల్లో కాదు. డబ్బు ఉన్న వ్యక్తులు, వ్యాపారవేత్తలు, రియల్ ఎస్టేట్ కంపెనీలు, పెద్ద పెట్టుబడిదారులు కొనుగోలు చేస్తున్నారు. అంటే చిన్న చిన్న రైతుల చేతుల్లో ఉన్న భూమి క్రమంగా కొద్ది మంది చేతుల్లోకి వెళ్తోంది. ఇది కేవలం భూమి సమస్య మాత్రమే కాదు, సంపద సమస్య కూడా. ఒకవైపు కోట్ల మంది కష్టపడి పనిచేస్తూ ఉంటే, మరోవైపు భూమి, సంపద, అవకాశాలు కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతమవుతున్నాయి. విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే పరిష్కారం ఏమిటి? రైతుకు గిట్టుబాటు ధర రావాలి, సాగు ఖర్చులు తగ్గాలి, అప్పుల భారం తగ్గాలి, చిన్న రైతులకు మరింత మద్దతు అందాలి. లేకపోతే రేపు వ్యవసాయం చేసే రైతులు తగ్గిపోతారు, కానీ భూములు మాత్రం పెద్ద పెద్ద యజమానుల్లోకి వెళ్ళిపోతాయి. చివరగా ఒక ప్రశ్న, దేశానికి అన్నం పెట్టే రైతు తన భూమిని ఎందుకు అమ్ముకోవాల్సి వస్తుంది? ఈ పరిస్థితికి కారణం ఎవరు? మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం.